విఘ్నేశ్వరాయ గౌరీ సుతాయ కరుణాకరాయ ధూమ్రవర్ణ ఏకదంత గణనాయకాయ तू विनायक तू बल्लौडेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया भक्तुंड तू गजमुखा तू जय बोला गणेश महाराज के जय। విఘ్నేశ్వరాయ గౌరీ సుతాయ కరుణాకరాయ ధూమ్రవర్ణ ఏకదంత గణనాయకాయ ఈ గణపతి ఫెస్టివల్ అనేది కుల మత భేద అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. నాకు తెలిసినంత వరకు మన ఇండియాలోనే బాగా సెలబ్రేట్ చేసుకునే ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే అది ఒక గణపతి ఫెస్టివల్ ఒక్కటే. స్పెషల్లీ మా ఊర్లో అయితే ఈ ఫెస్టివల్ అనేది 3 days జరుపుకుంటారు. ఇంక మా ఊర్లో ఈ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారో ఇంక వీడియోలో చూద్దాం. నా వీడియో ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఈ ఫెస్టివల్ అనేది మేము 3 days జరుపుకుంటాము. మోస్ట్లీ అన్ని దగ్గరలో 5 రోజులు 10 రోజులు 15 రోజులు డిపెండ్స్ ఆన్ సిటీని విలేజ్ని బట్టి ఉంటుంది. కానీ మా ఊర్లో మటుకు 3 days జరుపుకుంటాము. ఫస్ట్ డే ఏం చేస్తామంటే ఆఫ్టర్నూన్ వెళ్ళి గణేష్ని తీసుకొని మా ఊరికి తీసుకొస్తాము. ఆ రోజు నైటు మాకు పండగ స్టార్ట్ అవుతుంది. ఏదైతే గణపతి ఫెస్టివల్కి ముందు నుంచే మాకు స్టార్ట్ అవుతుంది పండగ. ఆ రోజు నైటు గణపతిని ఊరేగిస్తూ మండపానికి తీసుకొస్తాము. అప్పుడు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ సెలబ్రేషన్లో పాల్గొంటారు. నాకు తెలిసినంత వరకు సిటీలో కన్నా పల్లెటూరులోనే గణేష్ ఫెస్టివల్ అనేది బాగా జరుపుకుంటారు. సిటీలో బాగా రిచ్గా అమౌంట్ ఖర్చు పెడతారే కానీ దానికి తగ్గట్టు హంగామా ఉండదు. సో విలేజ్లో తక్కువ అమౌంట్ పెట్టినా కూడా సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు ఫెస్టివల్లో. సో దానివల్ల మా ఊర్లో అయితే మా కాలనీలో ఈ గణపతి ఫెస్టివల్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మా ఊర్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేమే బాగా చేస్తాము. అది మేము చెప్పుకుంటే కరెక్ట్ కాదు, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇంకా ఫస్ట్ డే అంతా
మాకు నైటు 8 నుంచి పండగ అనేది స్టార్ట్ అయిపోయి 10-10:30 కల్లా గణేష్ని తీసుకొచ్చి మండపంలోని స్టేజ్ మీద పెడతాము. సో ఇంకా ఆ డే అనేది అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే అనేది మాకు గణపతి ఫెస్టివల్, అంటే అదే మెయిన్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే గణపతి ఫెస్టివల్. ఆ డేకి సంబంధించిన లాగ్ అనేది నేను కంప్లీట్గా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇది ఫస్ట్ డే వరకే నేను షూట్ చేసిన లాగు. ఈ ఫస్ట్ డే అనేది మంచి పండగ స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా. మెయిన్ యూత్ స్పెషల్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో పండగని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే గణేష్ని ఊరేగింపు అంటే నార్మల్గా ఊరేగింపు కాదు, ఊరేగింపు అంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడము. సో ఈ గ్యాప్లో మేము చేసే హంగామా, మేము చేసే వాటిని ఊరేగింపు టైప్లో నేను చెప్పాను. సో యూత్ అయితే ఈ గణేష్ ఫెస్టివల్కి ఒక పిల్లర్ లాంటి వాళ్ళు. సో వాళ్ళు అనేది లేకుండా ఉంటే ఈ ఫెస్టివల్ అనేది ఇంత గ్రాండ్గా అనేది సెలబ్రేట్ కాదు. సో ఈవెన్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. స్పెషల్లీ యూత్ అనేవాళ్ళు ప్రతిదీ ముందుకు వచ్చి చందా దగ్గర నుంచి బొమ్మ పెట్టి నిమజ్జనం అయిపోయేంత వరకు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ హస్తం అనేది ఉంటుంది. పెద్దోళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. బట్ ఫస్ట్ ఏదైనా స్టెప్ ముందుకు వేయాలంటే అది ఒక యూతే. దానికోసం నేను చెప్తున్నాను. సో నాకు తెలిసినంత వరకు మా సెకండ్ రోజు అనేది ఇంకా పండగ అనేది సూపర్గా ఉంటుంది. ఆ రోజు అన్నదానం అని ఏదో ఒక ప్రోగ్రామ్ అని. సో ఆ డేనే మాకు ఫుల్ డే పండుగ. సో థర్డ్ డే అనేది మేము గణేష్ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా సెకండ్ డే లాగ్ అనేది రేపు అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సైన్ ఆఫ్.